హాయ్ డార్లింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికో రెడీ అయ్యావు? నీతో మాట్లాడను పోవే. నాతో మాట్లాడకుండా నువ్వెక్కడికి పోతావు? లేకపోతే ఏంటి, నైట్ నుండి కాల్ చేస్తున్నా రెస్పాండ్ లేదు. ఇప్పుడు వచ్చి పెద్ద డైలాగులు చెప్తున్నావు. సారీని, నేను కొంచెం వర్క్ స్ట్రెస్ లో ఉండి త్వరగా పడుకుండిపోయాను. అయినా ఇప్పుడేం కొంపలాంటకపోయాయని ఇంత ఫీల్ అవుతున్నావు? వావ్, కుర్రాడు కత్తిలా ఉన్నాడు. నాకు తెలియకుండా లవ్ స్టోరీ నడిపిస్తున్నావా? లవ్ స్టోరీయా నా బొందా? నాకంత సీన్ లేదులే గాని ఈరోజు నా పెళ్లి చూపులు ఇతనితోనే. అమ్మ వాళ్ళు పంపించారు. హే కంగ్రెస్! అయితే ఊరెళ్ళడానికి రెడీ అవుతున్నావా? లేదే, అతను కూడా ఇక్కడే జాబ్ చేస్తాడంట. సో వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక్కడే కలవమని డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడే అంటే ఎక్కడ? కాఫీ షాప్లో కలవమని చెప్పారు. అసలే అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అందుకే అమ్మ మరీ చెప్పింది పద్ధతిగా రెడీ అయి వెళ్ళమని. అందుకే ఇలా రెడీ అయ్యాను. ఈ సాఫ్ట్వేర్ అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదే. పైకి సాఫ్ట్ గా ఉన్నా లోపల చాలానే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు. అలా చెప్తున్నావు, ఇంతకీ అతనితో ఫోన్లో అయినా మాట్లాడావా? లేదే, ఎలాగో కలుస్తాం కదా అని. నీ మొహం, ఇప్పుడే అతనికి అర్జెంటుగా కాల్ చేయి. ఇక్కడే సగం మ్యాటర్ తేలుస్తా. అమ్మో వద్దే, నాకు అసలే టెన్షన్ గా ఉంది. నువ్వు ఇలాగే అంటావు కానీ ఫోన్ ఇలా ఇవ్వు. హే వద్దే, హే వద్దే, ఉండే, హే వద్దే, హే ఆగు. హలో, ఎవరు? నేను సత్యని, మీరు పెళ్లి చూపులకొచ్చి పెళ్లి కూతుర్ని. ఓ సత్య గారు, మీరా? మీకు కలుద్దామనే రెడీ అవుతున్నా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా, మీరు వచ్చేయండి. నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేనంత బిజీయా? అంటే కొద్దిగా వర్క్ బిజీలో ఉండి మర్చిపోయానండి. అయితే ఏముంది, ఇప్పుడు సేవ్ చేసుకుంటా. నేను అడిగాక సేవ్ చేసుకోవడం అవసరం లేదులేండి. అయినా నేను మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. హే వద్దే, హే వద్దే ప్లీజే. థ్యాంక్స్ ఎందుకండి? ఊర్లో కాకుండా ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు. లేకపోతే అటు మా ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని ఒక 5 minutes లో ఇతడే నీ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ చేసేవాళ్ళు. అలా ఎలా డిసైడ్ అవుతారు చెప్పండి? అయినా మీరు పెళ్ళి అనే సబ్జెక్ట్ మీద బాగానే స్టడీ చేసినట్టున్నారే. ఇప్పుడు చేసేది కూడా అదేగా. అదేంటి, మనం ఇక్కడే కలుస్తున్నాం కదా, రెండు సేమ్ ఎలా అవుతాయి? అయ్యో సత్య గారు, ఇల్లు కాస్త కాఫీ షాప్ అయింది. 5 minutes కాస్త 15 minutes అవుతాయేమో. 15 minutesలో మీ లైఫ్ పార్ట్నర్ని ఇలా డిసైడ్ చేసేస్తారు. హలో హలో, వీడేంటి ఇంత షార్ప్గా ఉన్నాడు? మనకే కౌంటర్ వేస్తున్నాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి ఫోన్ కట్ చేసింది? ఒసే నువ్వేంటే, మేము కలవక ముందే మా పెళ్లి చూపులు చెడగొట్టేలాగున్నావు. ముందా ఫోన్ ఇటివ్వు. ఈ రాధ ఇగో హట్ అయింది. వీడు నీ కరెక్టో కాదో డిసైడ్ చేసి అప్పుడు నీ చేతిలో పెడతాను. ఇల్లంతా ఏంటి ఇంత చెత్తలా ఉంది? కొంచెం కూడా నీట్నెస్ లేదు. ఎలా ఉంటున్నావు అసలు? అంటే నేను ఒక్కనేగా ఉండేది. అయినా బ్యాచిలర్స్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇలానే ఉంటాయి. చూడు, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇదేంటి కండిషన్స్ అంటుంది? కండిషన్సా? ఏంటవి? ఫస్ట్ నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికి తెలియకూడదు, ఎక్స్ప్రెస్లీ మన ఫ్యామిలీకి. రూల్ నెంబర్ 2, నో ఫొటోస్ నో సెల్ఫీస్. రూల్ నెంబర్ 3, ఈ 5 days నీ ఫ్రెండ్స్ ఎవరు ఫ్లాట్కి రాకూడదు. రూల్ నెంబర్ 4, ఒకరి ఫోన్ ఒకరు టచ్ చేసుకోకూడదు. అంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా అండి? ముందు అర్జెంటుగా ఈ ఇల్లంతా క్లీన్ చెయ్యి, చూడలేకపోతున్నా. ఓకే అండి. పర్లేదు, చెప్పిన మాట బాగానే వింటున్నాడు. బెడ్రూమ్ ఒకటే ఉందా? అవును. అయితే ఈ 5 days బెడ్రూమ్ నాది. ఇక నువ్వు హాల్లో ఫిక్స్ అయిపో. ఏంటి ఇల్లు నీట్గా ఊడవచ్చు కదా, వెళ్ళి చీపురు దేపు. ఇల్లు ఎవరైనా ఇలా ఊడుస్తారా? ఇలా వంగి ఊడవాలి. ఊడు. ఇదేంద్రా నాయన, వచ్చిన రోజే సావదొబ్బుతుంది. హలో, ఏంటి రిలాక్స్ అవుతున్నావు? ఒకసారి కిచెన్ లోకి రా. వెళ్ళు వెళ్ళు మావా.
కిచెన్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? ఫాస్ట్ గా ఇదంతా క్లీన్ చేయాలి. నా కర్మరా బాబు. సరే మేడం, సరే మేడం, నా ఇష్టం వచ్చినప్పుడు ఈ గిన్నెలు కడిగేటోని. ఇప్పుడు ఇది వచ్చి టార్చర్ పెడుతుంది. ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా అమ్మయ్యా, పనంతా అయిపోయింది. హలో, బాగా ఆకలిగా ఉంది. ఆర్డర్ చేస్తలే సార్. స్విగ్గీ సార్. ఆన్లైన్ పేమెంట్ చేసేసిన. ఓకే సార్. అప్పటి నుంచి ఆకలి అవుతుండే, ఇప్పుడు మనస్ఫూర్తిగా తింటున్నా. ఏం తింటావు? 1 చికెన్ లాలీపాప్ అండ్ ఫిష్ ఫ్రై. ఏంటిది? చికెన్ లాలీపాపా? సరేలే భయ్యా, ఎగ్ చికెన్ లాలీపాప్ వస్తుంది. అయితే నువ్వేం తినవా? యాక్చువల్లీ డైట్ మెయింటైన్ చేస్తున్నా, సో నైట్ ఫుడ్ అవాయిడ్ చేసి. ఓ గ్రేట్. ఫుడ్ ఓకేనా? హ్యాపీనా? ఐ యామ్ ఫైన్, బట్ వన్ మోర్ థింగ్. ఐస్ క్రీమ్. ఇందులో ఏది తింటావు? చాకోబార్, చాక్లెట్ ఫ్లేవర్? 1 చాకోబార్. ఒకటే అంటున్నావు, నువ్వు తినవా? చెప్పాను కదా డైట్ మెయింటైన్ చేస్తున్నాను. పర్లేదు, ఈ ఒక్కసారికి నా కోసం తినేసి. అంతే అంటావా? సర్లే భయ్యా. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో ఐస్ క్రీమ్ తినబోతున్నా మిడ్ నైట్ లో. వీళ్ళ పని బాగుందిరా. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగున్ను. నేను కూడా ఏదో రోజు అలా తింటాలే. స్టడీ మాస్తుంది పోరి. ఇప్పుడుందన్న బాగా క్యాచ్ చేసావుగా, నరికేస్తాను. అవును, నేను వచ్చినప్పటి నుంచి రూల్స్ అని అదని ఇదని నేను ఇబ్బంది పెడుతున్నా కదా, నా మీద నీకు కోపం లేదా? లేదు, యాక్చువల్లీ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. సిస్టర్ కూడా ఎవరూ లేకపోవడంతో ఇంట్లో నాన్న నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. చాలా బోరింగ్గా ఉండేది. తర్వాత నువ్వు వచ్చావు, ఇంట్లో అలా తిరుగుతుంటే చాలా బాగుంది. నీ అల్లరి కూడా బాగా నచ్చింది నాకు. అవును, అసలు నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నాకంత పెద్ద కోరికలేం లేవు. పొద్దున్నే లేచి చీరలో అలా వచ్చి లూజ్ హెయిర్తో కాఫీ ఇవ్వాలి. నేను రెడీ అవ్వగానే ప్రేమగా టిఫిన్ తినిపించాలి. నాతో నార్మల్గా కాకుండా ఓ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. ఆ తర్వాత చాలు, ఫ్యాంటసీలు చాలానే ఉన్నట్టున్నాయి సార్కి. పిలిస్తే ఏమనుకుంటాడో ఏంటో. సరే, ఎన్ని రోజులని కింద పడుకుంటావు? రా, వచ్చి బెడ్ మీద పడుకో. హక్ చేసుకుంటే పోలే, ఎందుకులే రిస్క్. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పడుకున్నట్టున్నాడే. మళ్ళీ ఎందుకులే రిస్క్. ఏంటి సైలెంట్ గా పడుకున్నాడు? లేపుదామా వద్దా? నేను హక్ చేసుకుంటే పోలే. ఏంటి నాకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? నేను రాధని మోసం చేయకూడదు కదా, అయినా అది నా ఫ్రెండ్ కదా. ఏయ్ సత్య, ఏమైంది చెప్పు. ఏం లేదు. అసలు ఏం చేస్తుంది ఇది? సత్య ఫోన్ తీసుకెళ్ళి 5 days. ఏ సత్య, ఏ రాధా, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే. నువ్వెలా ఉన్నావే? బాగున్నాను. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కృష్ణ చాలా మంచోడే. నువ్వు తనని చేసుకోబోయే నువ్వు చాలా లక్కీయే. ఏమైంది దీనికి? అమ్మ వాళ్ళందరికీ చెప్పి ముహూర్తాలు పెట్టించు.
పట్టుకో, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తా. ఏమైంది రాధకి? ఏ రాధా, హాయ్రా కృష్ణ. ఏ హాయ్ రా. ఏమేంద్రా డల్గా ఉన్నావు? అదేం లేదురా. ఏ చెప్పు బే. నాకు కాకపోతే ఇంకెవరు చెప్తావు? నీ ఫ్రెండ్ అనరా నేను. పెళ్లి చూపులు చేశారా, అప్పుడు తనే కాల్ చేసింది నాకు. కాల్ చేసి అవునా రూమ్కి వచ్చేసింది మామ. ఓ ఏంటి 5 daysలో ఇంత జరిగిందా? అవునరా, వెరీ బ్యాడ్. ఆ అమ్మాయికి ఇష్టం ఉంటేనే కదా ఇంతదాకా రానిచ్చింది. డోంట్ వరీ మామా, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. అవును మామా, ఇంతలా నిన్ను ప్రేమలో పడేసిన మా చెల్లి ఫోటో ఒకసారి చూడాలందిరా. సారీ మామా, ఏమైందిరా? తను నో ఫొటోస్ నో సెల్ఫీస్ అని రూల్ పెట్టింది. నువ్వు లవ్ చేసిన అమ్మాయి అది నీతో కలిసి 5 days ఉంది మీ ఇంట్లో, నో ఫొటోసా? సో బ్యాడ్ రా. అవును, తను వచ్చే రోజు ముందు మా అమ్మ నాకు తన నంబరు తన ఫోటో సెండ్ చేసిందిరా. అయితే ఇంకేంటి లేటు, ఓపెన్ చెయ్యి. ఇదేంటి, నాతో ఉన్న అమ్మ ఇది కాదు కదా. ఓ షట్, ఇంత మోసపోయానా నేను. అమ్మో, కృష్ణ కాల్ చేస్తున్నాడేంటి? విషయం తెలిసిపోయిందా ఏంటి? హలో, అర్జెంటుగా నిన్ను కలవాలి. నేను లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేయి. ఏంటి ఇంత సీరియస్ అవుతున్నాడు? సరే. బాయ్రా మామా, నేను పోతున్నా. బాయ్రా మామా, జాగ్రత్త. బాయ్రా. ఐఎమ్ రియలీ సారీ కృష్ణ. నిన్ను మోసం చేయాలని కాదు ఇదంతా చేసింది. యాక్చువల్లీ నేను కూడా తనని అక్కడికి వెళ్ళమని చెప్పలేదు, తనే అక్కడికి వచ్చింది. వాట్? తను ఎందుకు కావాలని నా దగ్గరకు వస్తుంది? రాధా నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్. ఒక ఆడపిల్లకి పెళ్లి కంటే ఇంపార్టెంట్ విషయం లైఫ్లో ఇంకేముంటుంది? మరి అలాంటప్పుడు నన్ను చేసుకోబోయేవాడు మంచోడో చెడ్డోడో తెలుసుకోవడానికి నా ప్లేస్లో తను వచ్చింది. తన వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ రియలీ సారీ కృష్ణ. సో తన పేరు రాధా, పేరు కూడా తెలియకుండా ఇన్ని రోజులు గడిపే తనతో. అవునా, తన వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నమాట. మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? పెళ్ళా? రాధా మీ గురించి అంతా చెప్పింది. మీరు చాలా మంచివారని, మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అని, మిమ్మల్ని చేసుకొని ఆ లక్కీ గర్ల్ నేనే అవుదామనుకుంటున్నా. హలో హలో, అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? పెళ్లి చూపులకి నువ్వు రమ్మంటే నీ ఫ్రెండ్ని పంపించావు. ఈ 5 రోజులు తనతో గడిపిన ప్రతి క్షణం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసి తను వెళ్ళిపోయింది. అవును, తన కోపం, తన నవ్వు, తన అల్లరి చేష్టలు అన్నీ చాలా నచ్చేశాయి నాకు. సోలోగా ఉన్న నా లైఫ్లోకి ఏంజల్లా వచ్చి ఏదో మాయ చేసి వెళ్ళిపోయింది. నా రాధ కావాలి. తనకు చెప్పు, ఈ కృష్ణ రాధ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడని. రాధా ఏం చేస్తున్నావే? ఏం లేదే, చల్లగాలి కోసం. చల్లగాలి ఏమంటుంది? అది వదిలేయి. కృష్ణని కలిసావా? ఏమన్నాడు? పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారా? అంత లేదు, నాకతను నచ్చలేదు. చూస్తుంటే పెద్ద నసగ్గాడ్లా ఉన్నాడు. హే అవును, నువ్వు చెప్పినంత ఏమీ లేదు అక్కడ. నాలాంటి ఫిగర్ ఎంత టెంప్ట్ చేసినా కంట్రోల్ చేసుకున్నాడే తప్ప ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. ఇది కూడా తనని లవ్ చేస్తుందనుకుంటా. అయినా వాడు చూడ్డానికి సినిమా యాక్టర్ లాగా ఉంటాడు. మంచి జాబు, ఓన్ ఫ్లాట్. వాడు కావాలనుకుంటే 2-3 అమ్మాయిలైనా మెయింటైన్ చేయొచ్చు. సొల్లు కాచాల్సిన అవసరం వాడికేముంది? అందం జాబు ఉంటే సరిపోతుందా? అవన్నీ ఉంటే మననెక్కడ కేర్ చేస్తారు? నీ మొహమే నీ మొహం. అందరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదు. కృష్ణ అయితే అస్సలు అలాంటి వాడు కాదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు. ఇవ్వడమే గాని అడగడం వాడికి ఇష్టం ఉండదు. వాడితో ఉంటే పేదలపైన నవ్వు తప్ప కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. అయితే నేను పెళ్ళికి రెడీ, తోడు పెళ్లి కూతురుగా. వాట్? ఇంకెందుకే దాస్తున్నావు? కృష్ణని ఎంత ఇష్టపడుతున్నావో మాటల్లోనే తెలిసిపోతుంది. తను ఎలాగో చెప్పేశాడు, పెళ్ళంటూ చేసుకుంటే రాధనే చేసుకుంటానని. నాకు వాడంటే చాలా ఇష్టం.
కానీ చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగినందుకు నిన్ను మోసం చేస్తున్నానేమో అనిపించింది. అందుకే చెప్పకుండా ఆగిపోయాను. నీ మొహమే నీ మొహం. ఈ ఒక్కసారికైనా నీకు కావాల్సింది నన్ను ఇవ్వనివ్వు. వెళ్ళవే వెళ్ళు, అక్కడ నీకోసం కృష్ణ వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్సే.